ముందు ఒక గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడన్నా చూసారా పరలోక యుద్ధం? పరలోక యుద్ధం చూసిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. పోనీ భూలోకంలో యుద్ధాలు జరుగుతున్నాయి, వాటిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూలోకంలో యుద్ధాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. భూలోక యుద్ధాలు ఎవరు ఆపలేరు. భూలోక యుద్ధాలు జరుగుతాయని సృష్టికర్త అయిన యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిందే జరుగుద్ది, కానీ ఆయన చెప్పిన దాన్ని ఆపటానికి ఎవరు లేరు. కాబట్టి మీరు అర్థం చేసుకునండి, పరలోకంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆ పరలోకంలో యుద్ధం ఎలా జరుగుతూ ఉందో నేను మీకు తెలియపరుస్తాను. అది ఎవరు చూశారు? యోహాను చూస్తున్నాడు ఆ యుద్ధం. పద్మస్ ద్వీపంలోనికి వెళ్ళిన ప్రకటనా గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరికి యుద్ధం? దేవుని యొక్క దూతలకి, ఘట సర్పము దూతలకి యుద్ధం జరుగుతా. అక్కడ యుద్ధంలో మరి ఈ ఘట సర్పము దేవుని దూతల మీద యుద్ధం చేశాడు, కానీ గెలవలేకపోయాడు. ఎందుకంటే దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. దేవుని సైన్యానికి బలం ఉంటుంది, కానీ సైతాను దూతలకు బలం ఉంటుందా? సైతాను దూతలకు బలం ఉండదు. యుద్ధం జరుగుతూ ఉంది భూలోకంలో. నిన్నటి దాకా గాజా అనే దేశం మీద బాంబులు వర్షం కురిసింది. వారు కట్టుకున్న మేడలు, అంతస్తులు కూలిపోయాయి. అదే ప్రకంగా భూలోకంలో అనేక దేశాల్లో ఇప్పుడు యుద్ధాలే జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు కాదు, పరలోక యుద్ధాన్ని చూడండి. అక్కడ మెకాయేలుతో పాటు దేవుని దూతలు, అలాగే ఘట సర్పముతో పాటు దాని దూతలు యుద్ధం చేశారు. కానీ దేవుని దూతలను ఓడించలేక వారు ఓడిపోయారు. వింటున్నారా? ఎక్కడ యుద్ధం? చదువుకోండి బైబిల్లో. ప్రకటనా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ యుద్ధం. అక్కడ పరలోకంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ యుద్ధం జరగాల్సి వచ్చింది అంటే, పరలోకంలో లూసిఫరిగా ఉన్న ఈ ఘట సర్పం దేవుని దగ్గర కీడు చేస్తున్నాడు. అందుకనే ఆ కీడు చేసే ఆ ఘట సర్పం మీద దేవుని దూతలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయా, లేక ఏవైనా ఆయుధాలు ఉన్నాయా? అవేమి లేవు. కానీ దేవుని మహిమతో యుద్ధం చేస్తున్నారు. వారు సైన్యములకు అధిపతి అయిన దేవుని పక్షంలో యుద్ధంలో నిలబడ్డారు. ఘట సర్పానికి సంబంధించిన దాని యొక్క దూతలను ఓడించారు. దేవుడు వచ్చాడు, ఆ దూతలను, ఆ ఘట సర్పాన్ని, దాని దూతలను భూమి మీద పడేశాడు. పరలోకము నుండి ఒక స్వరం వింటున్నాడు యోహాను. పరలోకము నుండి ఒక స్వరం వింటున్నాడు. అక్కడ ఆ యుద్ధాన్ని చూస్తున్నాడు యోహాను గారు. బాగా ఆలోచించండి. ఆ స్వరము ఆకాశము నుండి, ఇదిగో సర్వలోకాన్ని మోసపుచ్చే అపవాదనే ఘట సర్పాన్ని దేవుడు భూలోకంలో పడివేశాడు. భూలోకంలో ఉన్న ప్రజలందరూ జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడు ఎక్కడ పడిపోయాడండి? భూలోకంలో పడిపోయాడు. ఆ స్వరము యోహాను వింటున్నాడు. ఇదిగో ఇక్కడున్న లూసిఫర్, ఘట సర్పము, ఆది సర్పము ఇక్కడ నుండి పడదోయబడుతున్నాడు భూమి మీదకి. కనుక భూమి మీద ఉన్న సర్వమానవాళ్ళు జాగ్రత్త పడాలి. పేతురు అంటున్నాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మింగుదురా అని వెతుకుతున్నాడు. పేతురు చెబుతున్నాడండి. వింటున్నారా? జాగ్రత్త పడాలి. వాడు వెతుకుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. వాడు ఎవరిని మింగుదునా, ఎవరిని చంపుదునా, ఎవరిని దారి తప్పించుదునా, ఎవరిని నరకానికి నడిపించాలని ఆ ఘట సర్పం భూమి మీద పడి వాడు గర్జించు సింహాలే. నిన్న నేను టీవీలో చూశాను. ఒక వ్యక్తి ఒక కుర్చీలో కూర్చున్నాడు. అది అరణ్య ప్రాంతం కావచ్చు,
రోడ్డు కనపడతా ఉంది, ఒక ఆఫీసు కనపడతా ఉంది. అక్కడ కూర్చున్నాడు. ఒక పెద్ద పులి స్పీడుగా వచ్చింది. కుర్చీ మీద నుంచి లేచిన వ్యక్తిని అలాగా గొంతు పట్టింది. గొంతు పట్టట నలిపేసి అకస్మాత్తుగా ఒక చిన్న పిల్లోని తీసుకొని వెళ్ళిపోయినట్టు పోతా ఉంది. వింటున్నారండి? ఇది సింహం. సైతాను ఒక సింహముగా ఈ లోకంలో తిరుగుతా ఉన్నాడు. వాణ్ణి జయించాలంటే మనకి ఎవరు కావాలి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం. నిన్న నేను చాలా బాధపడ్డాను. ఆ మనిషిని తీసుకొని పోతా ఉంటే ఆ మనిషి మీద అకస్మాత్తుగా ఎగిరి అలా దూకాడు. దూకటంలో ఈ మెడ పట్టేశాడు. పేతుడు అంటున్నాడు, జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మింగుదునని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు మన గ్రామాల్లో తిరగటలేదా? వాడు తిరగటలేదు అనుకుంటారు మీరు? తిరుగుతున్నాడు. వానిని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని జయించాలి? వాని సైన్యం, వాని యొక్క దూతలు ఈ లోకంలో పడిపోయారు. ఇది భూలోకం. భూలోకంలో వాడి ఇష్టానుసారంగా ప్రజలను మింగేయాలని చూస్తున్నాడు. ప్రజలను వాడు పాడు చేయాలని చూస్తున్నాడు. మనం దేవుని బిడ్డలం. వాడు దెయ్యం, వాడు లూసిఫరు, వాడు సాతాను, వాడు మనకు విరోధి. వాడిని ఎంతమంది గద్దిద్దాం చెప్పండి? మీరందరూ కలిసి వస్తారా వాని మీద యుద్ధం చేయడానికి? పరలోక సైన్యం వాని మీద యుద్ధం చేయడానికి దేవుని దూతలు మెకాయేలుతో పాటు దూతలు వాని మీద యుద్ధం చేసి వాడిని ఓడించి వాడిని కింద పడేటట్టుగా చేశారు. ఈరోజు మనం వాని మీద యుద్ధం చేద్దామా చెప్పండి? ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. ఏంటి అలా చూస్తున్నారు మీరు? యుద్ధం చేస్తానని చెప్పండి. యుద్ధం చేస్తానని చెప్పకపోతే వాడు ముందే నిన్ను కొడతాడు. నువ్వు యుద్ధం నేర్చుకొని ఉండాలి. నువ్వు ఎప్పుడు దేవుని చేతిలో ఒక సాధన కర్రగా ఎప్పుడు కూడా వాడబడతా ఉండాలి. లేకపోతే వాడిని గెలవలేవు. దేవుడిచ్చే సర్వాంగ కవచం పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. అది నీలో ఉంటే వాడు నీ దగ్గరకు కూడా రాడు. ఏమండి, అర్థమైందా? నాకు పేడల కళ్ళు వచ్చినాయండి, నాకు నిద్ర పట్టడం లేదండి, నాకెందుకు దిగులేస్తా ఉందో, నాకెందుకు భయం వేస్తా ఉందో. ఎందుకు భయం? ప్రభు అయిన దేవుడు నీకుండగా ఎందుకు భయపడుతున్నావు? దేనికి భయపడాలి? యోహాను చెప్తున్నాడు, ఇదిగో సర్వలోకాన్ని మోసగించే అపవాది ఆకాశముల నుండి పడ్డాడు, జాగ్రత్త పడండి. పేతురు అంటున్నాడు, ఇదిగో మనకు విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే వాడు మీ మధ్యకు వస్తున్నాడు, వాడిని తరమండి. ఎంతమంది తరుస్తారు చెప్పండి? తరమాలి. సైతాను తరిమితేనే మనం బాగుపడతాం. సైతాను పోతేనే మన పిల్లలు బాగుపడతారు. సైతాను అన్నంత కాలం నీ కుటుంబంలో శోధనే, నీ కుటుంబంలో శ్రమే, నీకు అనారోగ్యమే, నీకు ఇబ్బందులే, నీ ఆస్తికి నష్టమే, నీ పిల్లలకు నష్టమే. నువ్వు ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకలేవు. వాడు పోయిన రోజే నువ్వు కంటి నిండా నిద్రపోతావు. దేవునికి స్తోత్రం. వాడు పోయిన రోజే నీ కుటుంబం కలకలలాడుతూ ఉంటుంది. వాడిని జయించాలి. నాతో పాటు మీ కుడి చేయి ఎత్తండి, జయించుదామని. మనందరం కలిసి వాడి మీద యుద్ధం చేస్తే పారిపోతాడా, ఉంటాడా? చేతులు ఎప్పుడు నీ చేతులు ఎందుకు ఇచ్చాడంటే వాని మీద పోట్లాడటానికంటే ఒక కత్తో లేకపోతే ఏదో తీసుకొని వెళ్తావా? ఈ మధ్య ఒక వార్తల్లో నేను చూశాను, భార్య భర్తలు చక్కగా వాళ్ళు ఉద్యోగస్తులు ఎట్టుంది, వాళ్ళు ఇద్దరు బైక్ మీద వెళుతుండగా ఒక ముగ్గురు దొంగలు ఏం చేశారు అంటే బైక్ ఆడ ఆపేసుకొని బైక్ మీద నుంచి యాక్సిడెంట్ జరిగినట్టుగా దాని పక్కన పడిపోయారు. పాపం వీళ్ళు వెనకొచ్చేవాళ్ళు జాలిగల్లోళ్ళు, ప్రేమగల్లోళ్ళు, మనలాంటి వారే పడిపోయారని ఈ బండి ఆపి వాళ్ళను పరామర్శించడానికి వెళితే వాళ్ళ దగ్గర ఉన్న కారం వాళ్ళిద్దరు కొట్టి వాళ్ళ సొమ్ములు తీసుకొని పారిపోయారు. వింటున్నారండి? ఈ లోకంలో అలాగా దుష్టుడు మోసం చేస్తున్నాడు మనల్ని. వాడు మన పిల్లల్ని మోసం చేస్తున్నాడు కాబట్టి వాడిని జయించాలి.
వాని దూతలు, ఆ ఘట సర్పం ఈ భూమి మీద ఇప్పుడు మన మీద విరోధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇబ్బంది పెట్టే ఈ యొక్క ఘట సర్పాన్ని, ఈ సైతానును ఓడించాలంటే భార్య భర్తలు ఒకటవ్వాలి. అవుతారా? భార్య భర్తలు ఒకటవుతారు? ఎంతమంది అవుతారు? చేతులు ఎత్తండి. ఎవరు వాళ్ళు ఉంటారా? ఒకటవుతారా? ఇద్దరు కలిసి ఏకీభవించి మీ ఇద్దరు కలిసి వాని మీద పోట్లాడాలి. మీ కుటుంబాన్ని మీ దగ్గరకు తీసుకొని దేవునికి లోబడి దేవుని సన్నిధిలో మచ్చటంగా కూర్చొని భార్య భర్తలు ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు దేవాది దేవుడైన యేసయ్య నీ చుట్టూ కాపుదలు ఉంచుతాడు. నీ పిల్లల చుట్టూ కాపుదలు ఉంచుతాడు. నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు నడిచే మార్గంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో పడిపోయినోడు ఏం చేస్తున్నాడు చెప్పనా? ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయంలో 2000 సంఖ్య కలిగిన ఆ ఘట సర్పానికి సంబంధించిన అపవిత్రాత్మలు ఒక వ్యక్తిని పట్టుకున్నాయి. ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తిని ఇంటి దగ్గర ఉంచకుండా, గ్రామంలో ఉంచకుండా, సమాజంలో తిరగనివ్వకుండా వానిని ఎక్కడ ఉంచుతున్నాయంటే సమాధులలో ఉంచుతున్నాయి, కొండలలో ఉంచుతున్నాయి. వాడు రాత్రింబగళ్ళు అక్కడ కేకలేస్తూ అక్కడున్న రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు, అల్లాడిపోతున్నాడు. అక్కడ ఎంతో ఘోరమైన ఇబ్బందిలో ఉన్నాడు. ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నాడు. రాత్రింబగళ్ళు అక్కడే బ్రతుకుతున్నాడు. వాడికి ఇంకా ఇల్లు లేదు, ఊరు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, భార్య లేదు, పిల్లలు లేదు. వాని ఆత్మ నశించిపోతుంది. ఈ సైతాని యొక్క అపవిత్రాత్మలు పట్టి వానిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అక్కడ ఉన్న ఆ దేశంలో ఉన్న ఆ నాయకులందరూ ప్రయత్నించారు. వాడు చాలా మంచోడు కావచ్చు, తాగుపోతేం కాదు, తిరుగుపోతేం కాదు, మంచి వ్యక్తి జోలే వస్తాడు వాడు. ఒకవేళ నువ్వు తాగుబోతుగా తిరిగితే నీ జోలు రాడు. నువ్వు తాగు అంటాడు, నువ్వు తిరుగుతా ఉంటే తిరుగు అంటాడు, నువ్వు దొంగతనం చేస్తా ఉంటే చెయ్యమంటాడు, నువ్వు చెడు పనులు చేస్తా ఉంటే చెయ్యి అని నీకు మద్దతు ఇస్తాడు. వాడు నీకు ఆలోచనను నేర్పుతాడు, మాటలు నేర్పుతాడు, నిన్ను ప్రేరేపించి మంచి మార్గంలో నుండి నిన్ను పడగొడతాడు, చెడగొడతాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. అతను మంచివాడు గనుక ఆ దేశ నాయకులు, ఆ దేశ ప్రజలందరూ ఏం చేశారు అంటే అతన్ని కాపాడాలి. అతడు సమాధులలో ఉండటానికి వెళ్ళి అపవిత్రాత్మలు అతన్ని పాడు చేస్తున్నాయి. అతను ఒళ్ళంతా గాయాలతో రక్తముద్దగా కనపడుతున్నాడు. అతన్ని సాధుపరచాలి, కాపాడాలి, రక్షించాలని ఆ దేశ ప్రజలందరూ అతన్ని కాపాడటానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 127వ కీర్తనలో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావిలి కాయివారు మేలుకొని ఉండుట వ్యర్థము. గమనిస్తున్నారా? ఒక ఆత్మను కాపాడాలంటే యేసయ్యకే అది సాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. ఆ యొక్క ఒక్క మనిషిని కాపాడటానికి యేసు ప్రభు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సముద్రం మీద ప్రయాణం చేశాడు ప్రభు. సముద్రం ఆదరినున్న గెరేసే దేశానికి వచ్చాడు. ఆ దేశానికి వచ్చి ఆ సముద్రం ఒడ్డు మీద అలా నడుస్తున్నాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. యేసయ్యా ఎందుకు వచ్చాడు అక్కడికి? ఒక మనిషిని కాపాడటానికి, ఒక మనిషి ఆత్మను రక్షించటానికి, ఒక మనిషి జీవితాన్ని బాగు చేయటానికి, ఒక మనిషి శరీరాన్ని కాపాడటానికి, అతని ఆత్మను కాపాడటానికి ఒక్క వ్యక్తి కోసము దేవుడు ఆ సముద్రంలో ప్రయాణం చేసి ఆ ఒడ్డు మీద దిగి అలా నడుస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి యేసు ప్రభు ఎంత మంచివాడు. ఈ దినాల్లో ఒక్క మనిషి ఉన్న కాడికి పోయి సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను ఒకసారి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా
మా ప్రాంతంలో మీరు సువార్త చెప్పాలంటే అక్కడికి ఎన్ని వేల మంది వస్తారని అడిగాడు ఆయన. ఎన్ని వేల మంది వస్తారని అడిగాడు. ఏమండి, యేసు ప్రభు ఏంటి, ఆయన మహిమేంటి, ఆయన సృష్టికర్త అయ్యుండి సర్వేశ్వరుడయ్యుండి పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన ఒక్క మనిషి కోసము సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడే. మరి నువ్వేం చేస్తున్నా? నశించిపోతున్న ఆత్మలను మరి కాపాడమని దేవుడు నిన్ను ఒక కాపరగా పెట్టుకున్నాడుగా, నిన్ను ఒక పనివానిగా పిలిచాడుగా. మరి నువ్వు ఎక్కడున్నావు? ఏసీలో కూర్చున్నావా? అమెరికా పట్టణాలు వెళుతున్నావా? మంచి మంచి సుఖాలు కోరుతున్నావా? మంచి మంచి భోజనం కోరుతున్నావా? ఎప్పుడైనా ఒక ఆత్మ కోసం కాలినడకతో వెళ్ళావా? ప్రభువు రాకడ సమీపంలో ఉంది. భలే మంచి దాసుడా అని అనిపించుకుంటావా? భలే చెడ్డ దాసుడా అనిపించుకుంటావా? యేసయ్య చూడండి ఎంత మంచి కాపరో. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. అప్పటికే తన జీవితం పాడైపోయి, అప్పటికే రాత్రింబగళ్ళు ఆ సమాధులలో పడుకుంటున్నాడు. అక్కడే భోజనం, అక్కడే నీళ్లు, అక్కడే అతని జీవితం, అక్కడే పాడైపోయాడు. ఆ రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు. ఒళ్ళంతా గాయమే, రూపమంతా మారిపోయింది. మనిషిగా లేడు. అతనిలో 2000 సంఖ్య కలిగిన అపవిత్ర ఆత్మలు అతన్ని పాడు చేస్తున్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి మన పిల్లలకుంటే మనం ఒప్పుకుంటామా? మన కుటుంబంలో జరిగితే మనం ఒప్పుకుంటామా? ప్రభు దగ్గరకు వచ్చి వేడుస్తాం. దేవా, ఏంటి నా కుమార్తెలు అయిపోయి, నా కుమారుడు ఎందుకు సమాధులలో ఉంటున్నాడు, ఎందుకు రాత్రి మగళ్ళు అక్కడ కేకేస్తున్నాడు అని మనం ప్రభు దగ్గర కన్నీళ్లుగా అరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి మీకు? యేసు ప్రభు ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చాడు యేసయ్య. ఈరోజు యేసు ప్రభు ఎక్కడైతే నశించిపోతున్నారో అక్కడికి ఆయన ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు ఒక్క ఆత్మను కూడా విడిచిపెట్టడు. ఆత్మలు రక్షించబడాలని పరలోకములో మన ఎడల దీర్ఘ శాంతము గల దేవుడు దినమంతా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, వింటున్నారా? ఎవరు మన కొరకు ప్రార్థన చేసేది? యేసు ప్రభు. ఎవరు మన ప్రాణాల కొరకు? ఆయన వచ్చేది ఆయనే, మనల్ని రక్షించేది ఆయనే, పోషించేది ఆయనే, సంరక్షించేది ఆయనే. ఈ దినాల్లో ఎంతో మంది సారాయి అనే దుష్టుని చేతిలో నలిగిపోతున్నారు. పేకాట అనే దుష్టుని చేతిలో నలిగిపోతున్నారు. విచ్చలవిడిగా పాపం అనే బంధకాల్లో, శాపం అనే బంధకాల్లో పడిపోయి భార్య పిల్లల్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి అలాగా ఆ అరణ్యంలో ఆ సమాధులలో నివసించినట్లు ఇతని జీవితం కూడా పాడైపోతా ఉంది. అలాంటి వారిని కాపాడటానికే నాలాంటి సేవకులను దేవుడు పిలిచాడు. వాళ్ళను కాపాడాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కుటుంబంలో తాగి చెడిపోతా ఉంటే అక్కడ ఒక అపవిత్రాత్మ అతన్ని పాడు చేస్తూ ఉంది. ఏ కుటుంబంలో అల్లరుందో ఆ కుటుంబంలో సైతాను అల్లరు చేస్తున్నాడు. ఎవరి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడో, ఎవరి జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాడో వానిని బంధించడానికి దేవుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, వాడు పారిపోవాలి. అపవాదిని భర్తను విడిచి పారిపోవాలి, అపవాదిని కుటుంబాన్ని విడిచిపోవాలి, అపవాదిని చేతి పనులు విడిచిపోవాలి, అపవాదిని నీ ఉద్యోగాన్ని విడిచి వెళ్ళిపోవాలి, అపవాది నీ ఆయురారోగ్యాలను విడిచి వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళిపోవడానికి ఎంతమంది మీరు రోషంగా ఆత్మీయంగా ఉజ్జీయంగా ఉంటారు? చేతులు ఎత్తండి. ఉజ్జీయంగా అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తిరుగుతూ ఉంటే వాడు వస్తాడు, చంపక పెట్టి తిరుగుతాడు. ఉజ్జీయం అంటే నీ అవయవాలన్నీ పొంగిపోవాలి. ఆత్మ జీవితంలో వాటిని ఎదుర్కొనేంత శక్తి నీకు కావాలి. ఆ శక్తి నీకుందా? రాత్రి మగళ్ళు ప్రార్థించగలుగుతావా? పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, కుటుంబం కోసం, సమాజంలో నువ్వు విలువగా బ్రతకటానికి, వాని మీద పోరాడటానికి నువ్వు సిద్ధపడతావా?
ప్రార్థన అంటే నిద్ర వస్తుంది నీకు. ప్రార్థన అంటే తలనొప్పి. ప్రభు దగ్గరికి వెళ్తామంటే తలనొప్పి. ఏదో ఒక ఫోన్ వస్తుంది, వాడే. ఏదో ఒకటి ఆటంకం పెడతాడు, వాడే. నువ్వు గుర్తు చేసుకో, నిన్ను ఆపేది వాడు, నిన్ను చెడగొట్టేది వాడు. నీకు ప్రార్థన లేకుండా నీ కంటి మీదకి నిద్ర తీసుకొచ్చి నీ జీవితంలో అనాలోచన పెట్టి నిన్ను భయపెట్టి నిన్ను పాడు చేసి నీ కుటుంబాన్ని దరిద్రతగా నడిపించగలిగిన ఆ దుష్టుణ్ణి నువ్వు బంధించాలి కదా. ఎంతమంది బంధిస్తారు చెప్పండి? అర్థమవుతుందా? దైవ గ్రంథంలో యోబు ఒక్కడు వానిని జయించాడు. దేవునికి స్తోత్రం. ఏమేంటి భక్తులందరూ జయించారు. ఏలియా జయించలేదా? ఎలీషా జయించలేదా? యెహోషువ జయించలేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జయించలేదా? మరి మనం ఎందుకు జయించలేం? ఏమా అర్థమవుతుందా? కుటుంబం అంటే, జీవితం అంటే మాటలు కాదు. ఈ భూలోకంలో బ్రతకడం అంటే చాలా కష్టం. వాడు మన ఈరోజు ఒక మంచి వ్యక్తిని సమాధులలో ఉంచుతున్నాడు, తన శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు. రాత్రింబగళ్ళు అక్కడే అతని జీవితం. అతన్ని కాపాడటానికి సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నజరేయుడైన యేసు. ఆ దేశంలో ఎవరు ఆయన్ని కాపాడలేదు. ఎవరు చేతకాల? మీకు సంగతి తెలుసా? ఆకాశం కింద భూమి మీద ఎవరికి శాతగాని పని చేస్తాడు దేవుడు. ఎవరికి సాధ్యం కాని పని చేస్తాడు దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. మీరు ఆయన సన్నిధిలో నిలబడితే మిమ్మల్ని అక్కడ నిలబెట్టి యుద్ధంలో మిమ్మల్ని గెలిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎర్రటి చక్కని దావీదు చిన్న బాలుడు, అందంగా ఉన్నాడు. చూడటానికి చిన్నవాడు, అందంగా ఉన్నాడు. చాలా సురుకు గలవాడు, చాలా మంచి పనోడు. గొర్రెలు కాపరి, గొర్రెల దొడ్డిని పరామర్శిస్తాడు. గొర్రెలను ఎలా కాయాలనో, అరణ్యానికి ఎలా పోవాలనో, ఎక్కడ ఈ మేత ఉందో ఇవన్నీ తెలుసుకోగలిగిన దావీదు యెషయా కుమారుడు. అతడు ఒక రోజున యుద్ధంలో నిలబెట్టాడు దేవుడు. ఆ యుద్ధంలో నిలబెడితే దావీదు అంటాడు, నేను కాదు, నా దేవుడైన యెహోవా నీ మీద యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటని ఆ ఒడిశాల్లో ఉన్న రాయి అలాగే ఇసిరితే ఆ శత్రువు నష్టం తగిలి వాడు ముందుకు పడి చచ్చాడు. చచ్చాడా బతుకున్నాడా? వాడు చచ్చాడు. చప్పట్లు కొట్టండి. వాడు చచ్చాడు. ఈ లోకంలో నీకు విరోధంగా ఉన్న నిన్ను పాడు చేస్తున్న దుష్టుడు సావాలి. వాడు చస్తే మనకి మేలు. వాడు చావాలి అంటే దేవునికి లోబడాలి. అవునా? ఎంతమంది లోపడతారు చెప్పండి? ఎంతమంది లోపడతారు? ఏమా వింటున్నారా? అర్థం చేసుకో. ఈ లోకంలో మనకి ఈరోజు ఉన్నాడు. భార్య భర్తకు కాదు, భర్త భార్యకు కాదు, అన్నదమ్ములకు ఈరోజు కాదు, స్నేహితులకి విరోధం కాదు. వాడు మనకి ఈరోజు కయ్యోనుల నుండి తమ్మును చంపిన, ఏబేలును చంపిన దుర్మార్గుడు. వాని పేరు లూసిఫర్, వాని పేరు అపవాది, సాతాను. వాడు ఈ లోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ లోక ప్రజల్ని వాని వైపుకు తిప్పుకుంటున్నాడు. ఈ లోకంలో రాజ్యాలన్నీ నాయే అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న నాయకులందరూ నా వాళ్ళు అంటున్నాడు. ఈ లోకమంతా నాదే అని దేవుని మీద మాట్లాడిన దుర్మార్గుడు వాడు. వాడిని జయించుదాం. చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో ఎండవేళలో ప్రయాణమయ్యాడు. మంచి మధ్యాహ్నం తప్పుడు ప్రయాణమయ్యాడు. వింటున్నారండి? ఏ టైం అది? మధ్యాహ్న టైంలో మీరు పోతారా? దెయ్యం కొట్టుద్ది అంటారు కొంతమంది అంటారు తలకు పోసుకొని వెళ్ళావా నీకు దెయ్యం పట్టుద్ది అంటారు. ఈ లోకంలో ఏ ప్రజలు మధ్యాహ్న కాల సమయంలో పోకూడదు, పోతే దెయ్యం పట్టుద్దని
ఏ రీతిగా ఈ లోకాన్ని, లోక ప్రజలను భయపెడుతున్నారో యేసు ప్రభు మధ్యాహ్న కాల సమయంలో, ఎండవేళలో, 12 గంటల సమయంలో ఒక్క ఆత్మను రక్షించడానికి వెళుతున్నాడు దేవుడు. ఒక్క ఆత్మను, ఒక్క పాపిని. ఆమె ఆత్మ కావాలా ఆయనకి? ఆమె నశించిపోవడానికి ఇష్టం లేదు. ఆమెని రక్షించడానికి యేసయ్య ఎండవేళ్లలో వెళ్ళే సమయంలో ఆయనతో ఉన్న అపోస్తులు అంటారు, ప్రభువా, ఈ మంచి ఎండకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మాకు ఆకలి అవుతుంది, మేము కొంచెం అన్నం తింటామంటే యేసు ప్రభు అంటాడు, నాకు కూడా ఆకలి అవుతాం, నేను కూడా భోజనం చేసి వస్తాను, మీరు కూడా భోజనం చేయండి అని వాళ్ళు నిడిచిపెట్టి ఆయన ఆకలి తీర్చుకోవడానికి ఎండవేళ్లలో అలాగ నడుచుకుంటూ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. అక్కడుంది సమరయ్య స్త్రీ. ఆమెని మారిస్తే ఆయన ఆకలి తీరుద్ది. ఆమెని మారిస్తే, ఆమెని కాపాడితే, ఆమె ఆత్మ రక్షిస్తే, ఆమెలో ఉన్న పాపమనే ఆ గూడును తొలగిస్తే ఆయన ఆకలి తీరిపోద్ది. చప్పట్లు కొట్టండి, ఆయన ఆకలి తీరిపోద్ది. ఆయన ఆకలి ఏంటో తెలుసా మీకు? ఆత్మలను రక్షిస్తే ఆయనకి ఆనందం, సంతోషం. అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోండి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాశాడు దేవుడు? ఒక్క పాపి మారితే ఆ పాపి విషయం పరలోకంలో కోట్లాది దూతలకు సంతోషం. ఏమండి సేవకులారా, సువార్థికులారా, దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసులారా, ఒక్క పాపి నువ్వు మార్చగలిగితే పరలోకంలో ఉన్న కోట్లాది దూతలకు సంతోషం. సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటారు వాళ్ళు. మీరు కూడా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఒత్తొత్త చప్పట్లు పనికిరావు. ఒక్క పాపిని నువ్వు రక్షించి నువ్వు కూడా కోట్లాది దూతలతో చప్పట్లు కొట్టాలి. అప్పుడే నువ్వు భలే మంచి సేవకురాలు, భలే మంచి సేవకుడు, భలే మంచి విశ్వాసి. నీ పని నాకు నచ్చింది, నువ్వు మంచి నమ్మకస్తురాలో, మంచి నమ్మకస్తుడో. సర్వలోకములో ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మలను కాపాడటానికి ఎప్పుడైనా నీవు నా దగ్గర ప్రార్థించావని అడుగుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు ఈ ప్రభువా, నాకు మంచి ఉద్యోగమి, మంచి పొలమి, మంచి ఆస్తి, బంగారమి, నాకు అన్ని నేను ధరించుకుంటాను అని ఇదే నువ్వు అడుగుతావు. కానీ దేవా, నన్ను కాపాడావు, నా కుటుంబాన్ని రక్షించావు, మరణ స్థితిలో నన్ను కాపాడావు, ఇబ్బందులలో కాపాడావు, ఆపదలో కాపాడావు, బీదరికంలో కాపాడావు. నేను నిన్ను మహిమపరచడానికి ఒక్క పాపిని మారుస్తాను ప్రభా అని ఎప్పుడైనా దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఆ ఎండవేళ్లలో ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ సమరయ్య స్త్రీలో ఉన్న ఆ పాపపు గూడును తీసేశాడు. అప్పుడు మారు మనసు పొంది, అప్పుడు ఇంకా ఆమె గ్రామాలకు వెళ్ళిపోతా ఉంది, ప్రాంతాలకు వెళ్తా ఉంది. ఆమె ద్వారా అనేకులు మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. మరి నువ్వేం చేస్తానా? అమ్మా మరియమ్మ, కళ్ళజోడు పెట్టుకున్నావు, బాగా ఇక ఫ్యాన్ వస్తాను, లేక బాగా నిద్రపోతున్నావు. నీ ద్వారా ఒక్క ఆత్మ, నీ ద్వారా ఒక కుటుంబం, నీ ద్వారా నశించిపోయే ఒక్క ఆత్మను ఏ రోజైనా కాపాడటానికి నీ సాక్ష్యం వాళ్ళకి చెప్పావా? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని వాళ్ళకి చెప్పావా? నీకు దేవుడు చేసిన మేలు వాళ్ళకి చెప్పావా? యేసుక్రీస్తు మహిమగల దేవుడు, మహిమ స్వరూపి కలిగిన వాడు, దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఒక్క ఆత్మ కోసం సముద్రంలో ప్రయాణం చేసి అపవిత్రాత్మను గద్దించి ఆ కుమారుణ్ణి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎవ్వరికి భయపడని ఆ దురాత్మ శక్తులు దేవునికి భయపడ్డాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా,
నన్ను బాధ పెట్టవద్దు, నీకు నేను ప్రార్థన చేస్తానని యేసు ప్రభువుకి ఎదురుగా వచ్చి ఆయన పాదముల దగ్గర పడిపోయి మొత్తుకుంటున్నది 2000 సంఖ్యలు కలిగిన ఆ దురాత్మ శక్తులు. యేసు నామములో గడగడలాడుతున్నాయి, యేసు నామములో భయపడుతున్నాయి, యేసు నామములో దండం పెడుతున్నాయి. ఈరోజు కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? మంచి వాళ్ళని కింద పడేస్తున్నారు, వీళ్ళకి దెయ్యం ఉంది అంటున్నారు. వాళ్ళు ఏదో కష్టంలో, నష్టంలో, ఇబ్బందులలో, సమస్యలో, భార్య భర్తల గొడవలలో, కోర్టు సమస్యల్లో, పిల్లల సమస్యల్లో వస్తే వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి కింద పడేసి నీకు దెయ్యం ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఈ 2000 సంఖ్య కలిగిన ఈ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయో తెలుసా? దేవునికి దండం పెడుతున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నన్ను బాధ పెట్టకు, ఇప్పుడు దాకా ఈ మనిషిని వాడుకున్నాను, వీనిని గాయపరిచాను, వీనిని సమాధులలో ఉంచాను, రాత్రింబగళ్ళు వాడి జీవితాన్ని పాడు చేశాను, ఇప్పుడు నన్ను నువ్వు పాడు చేయొద్దు, నన్ను బాధ పెట్టొద్దు, నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్ళిపోతానంటుంది దెయ్యం. ఏమండి, ఎవరికి భయపడింది? దేవునికి. ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు, సర్వము వెరిగిన వాడు. ఇప్పుడు ఆయన మనందరినీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఆయన బాగా గమనించేది. దయచేసి నీ కుటుంబంలో సైతాను వచ్చి, నీ పిల్లలలోకి సైతాను వచ్చి, నీ భర్తలోకి సైతాను వచ్చి నీ కుటుంబంలో సమస్య పెట్టినట్టయితే సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి ప్రార్థన చేయి, ప్రభువు నీ ఇంటికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, సముద్రం మీద అంత కష్టపడి ఆ మనిషిని బాగు చేయడానికి వచ్చిన యేసయ్య, సమరయ స్త్రీ ఎండవేళ్లలో నీళ్లకు వచ్చిన యాకోబు బావి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిన యేసయ్య నీ ఇంటికి రాడా? నీ ఇంటికి వస్తాడు, నువ్వు పిలవాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నా ఇంటికి రా. నా ఇంట్లో అల్లరి జరుగుతూ ఉంది, నా ఇంట్లో నష్టం జరుగుతూ ఉంది, నా ఇంట్లో తాగుపోతుళ్ళు ఉన్నారు, నా ఇంట్లో తిరుగుపోతుళ్ళు ఉన్నారు, నా ఇల్లు బాగలేదు, నా ఇల్లు గజిబిజి అయిపోతా ఉంది, గందరగోళం అయిపోతా ఉంది. దేవా, నీవు నా ఇంట్లో పాదం పెడితే నా ఇల్లు దీవించబడుద్ది. దేవునికి స్తోత్రం. ఎంతమంది పిలుస్తారు? చేతులేదు. అందరు పిలుస్తారు ప్రభువునే. పిలుస్తారమ్మా? పిలవాలి, ప్రభువును పిలవాలి. మమ్మల్ని పిలుస్తారు, ఓ ఫోన్ చేసి పాస్టర్ గారు రా అంటారు. మేము కొంచెం ఆలస్యమైందనుకో ఇంక పాస్టర్ గారి మీద అలుగుతారు. యేసు ప్రభు నాలాంటి వాడు కాదు ఆయన. నువ్వు పిలిస్తే నీ కన్నీళ్లు తొడవడానికి వచ్చేవాడు, నువ్వు పిలిస్తే నీ కష్టాల్లో నిన్ను కాపాడటానికి వచ్చేవాడు. నేనన్నా ఒకవేళ మర్చిపోతానేమో కానీ నా దేవుడైనా యేసయ్యా నీ ఇంటికి రావటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను దీవించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. గట్టిగా చప్పులు కొట్టండి. యేసయ్యా దయగలవాడు, ప్రేమగలవాడు, కరుణామయుడు. నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు తుడిసే దేవుడు ఆయన. నువ్వు కష్టాల్లో ఉంటే నిన్ను ఆదుకునేవాడు, నువ్వు దుఃఖంలో ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి ఓదార్చేవాడు. యేసు ప్రభు మహాన్యుడు, మహోన్నతుడు. ప్రియులారా, అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఈ సమయం ఈ భూలోకంలో మన ఈరోజు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. ఈరోజు లోకంలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. ఈ మాటకి ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నువ్వు పిలిస్తే వస్తాడు, నువ్వు కష్టంలో ఉంటే వస్తాడు, నువ్వు పడిపోతే లేపుతాడు, నువ్వు దరిద్రతగా ఉంటే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. నీకంటే ఈ లోకంలో గొప్పోడు ఇంకొకడు ఉండడు. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని సన్నిధికి టైం ప్రకారంగా, క్రమం ప్రకారంగా ఆయన ఆజ్ఞలను పాటించి కుటుంబంతో, భార్య పిల్లలతో, స్నేహితులతో అందరితో నువ్వు రాగలిగితే యేసు నీ చుట్టూ అగ్ని కంచి వేస్తాడు. గరాపురేలు దూతను పంపిస్తాడు. మెకాయేలు దూతతో నీకు అక్కడి నుంచి కొన్ని ఆ కబుర్లు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థం చేసుకోండి. ఇంకా మీరు కొంతమందికి చెప్పండి, వచ్చే వారం అందరిని ఆహ్వానించండి. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులలో, సమస్యల్లో, నిందలలో, జరగక అప్పులు, బాధలో, ఇల్లు లేక, భార్య భర్తల మధ్యలో సమాధానం లేక, కోర్టు సమస్యలు, బిడ్డలు సమస్యలు, ఇవన్నీ ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఆ సహోదరుడు
ఆ దురాత్మ శక్తులతో లారీల మీద పోట్లాడాడు, రోడ్డు మీద పోట్లాడాడు. వస్తే లారీలను కూడా ఆపటానికి వానిలో శక్తి, దురాత్మ శక్తి. అలాంటి వ్యక్తిని ఇక్కడ గొలుసులతో బంధిస్తే దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా ప్రియ సోదరి సోదరుడా? ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన అధికారం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్పినట్లుగా ఆయన యందు మేము మా యందు ఆయన మాటలు నిలుపుకున్నాం. ఇక్కడ మేము అడిగితే ఆయన మా మాట వినాలి. ఇక్కడ మేము అడిగితే మా పక్షంలో మీకు మేలు చేయాలి. మీరు రాగలిగితే, మీ కుటుంబాలతో రాగలిగితే, మీ పక్షంలో దేవాది దేవుని పాదములు పట్టుకొని ప్రార్థించగలిగిన ఆత్మశక్తి దేవుడు మాకు ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆత్మశక్తి మాకుంది, దేవుని శక్తి మాకుంది. అందును బట్టి మేము అపవాదిని ఎదిరిస్తుంటాం, దేవునికి లోబడుతుంటాం, దేవుని దగ్గర కన్నీళ్లు గారుస్తాం, పశ్చాత్తాపడతాం. మీకోసమే లోకంలో మన విరోధి ఎవరిని ఏం చేస్తాడో అలా చేయకుండా మీ ఇంటి దగ్గరికి వారం వారం వస్తాం, మీ పిల్లలను దర్శిస్తాం, మిమ్మల్ని దర్శిస్తాం, అక్కడ చిన్న ప్రార్థన చేస్తాం. దేవా, ఇదిగో లోకంలో దుష్టుడున్నాడు, ఆ ఇంటి చుట్టూ కంచివేయి, ఈ బిడ్డల చుట్టూ కంచివేయి, వాళ్ళ పొలాల చుట్టూ కంచివేయి, వాళ్ళ వ్యాపారాలు దీవించు, వాళ్ళ చేతి పనులు దీవించు, పిల్లల చదువులలో కాపాడు ప్రభువా అని నీ ఇంటిలో కాళ్ళు పెట్టి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతులు ఆ ఇంటి మీద చాపుతాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆ ఇంటి మీద చాపుతాడు దేవుడు. ఒకవేళ నా ఫోను నీకు అర్థం కాకపోతే, నా ఫోన్ నెంబర్ అర్థం కాకపోతే మరొకరిని అడిగి నీవున్న పాటున, నువ్వున్న స్థితిలో, నువ్వున్న ఇబ్బందిలో చిన్న ఫోన్ చేస్తే దేవుణ్ణి అడుగుతాం. వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, వెంటనే నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. యేసు ప్రభు మహిమగల మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు. ఆయన చేతులు కొరసగా లేవు. సర్వమానవాళ్ళ మీద దేవుని చేతులు ఉన్నాయి. ఆయన చేతులలో నుండి తప్పించుకొని వెళ్ళిపోతున్నాను. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. అందరూ లేచి నిలబడండి. వచ్చే వారం మీ భార్య భర్తలు, మీ పిల్లలు, మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరినీ తీసుకొని రండి. ఎందుకంటే ఈ లోకంలో మన విరోధి, అపవాది, దుష్టుడున్నాడు. వాడిని జయించాలంటే మనకు దేవుడు కావాలి, దేవునికి లోబడాలి. ప్రభు అయిన దేవుడు ఆ యొక్క దేశంలో ఆ వ్యక్తి నశించిపోతుంటే, ఆ సముద్రం ఆధార్యనున్న గ్రీషే దేశంలో ఆ ఒక్క వ్యక్తిని రక్షించడానికి యేసయ్య అక్కడికి వచ్చాడు. ఎండవేళలో యాకోబు బావి దగ్గర ఒక పాపి నశించిపోతుంటే అక్కడికి వెళ్ళాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో కోట్లాది దూతలకు సంతోషం అన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి. ప్రభు మనల్ని కాపాడాడు, మనం కొంతమందిని కాపాడాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి. ప్రభు రాకడ సమీపంలో ఉంది. ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసయ్య సన్నిధిలో ఆత్మలు సంపాదన కలిగి ఉండాలి. నీ ఆస్తులు కాదు, నీ భవనాలు కాదు, నీకున్న డబ్బు ఎండి కాదు, ఆత్మలు రక్షించాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దయచేసి ఇదిగో నేను ప్రార్థిస్తుండగా నీవు రక్షించబడ్డావు, ఇంకొకరిని రక్షించు. నీ కుటుంబం రక్షించబడింది, ఇంకొక కుటుంబాన్ని రక్షించు. యేసు ప్రభు పక్షంలో నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నీ పక్షంలో ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నువ్వు సోమారిగా ఉండొద్దు, తిండిపోతోడుగా ఉండవద్దు, ఏసీలో కూర్చొని ఒళ్ళు పెంచుకోవద్దు. నువ్వు కష్టపడు. ఆయన సువార్త ప్రకటించమని నీకు ఆయన పని అప్పగించాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి నీకు ఆయురారోగ్యాలు ఇచ్చాడు. నీ జీవితాన్ని బాగు చేశాడు, నీ కుటుంబాన్ని బాగు చేశాడు. నిన్న ఆయన ఈ లోకంలో ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. ఆయన కోసం బ్రతుకుతావా? సర్వమానవాళ్ళ ఆత్మలు రక్షించడానికి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తావా?
చివరికి పరలోకంలో నీకు గొప్ప బహుమతులు ఉన్నాయి, పరలోకంలో జీవ కిరీటాలు ఉన్నాయి, పరలోకములో ఆయన నివాసాలున్నాయి. వాటి కోసం ఈ లోకంలో ఆత్మలను రక్షించు, అదే నీ ఆస్తి. దేవా, ఈ విశ్రాంతి దినాన మీ ఆత్మశక్తితో మాతో మాట్లాడారు. మాట్లాడింది మేము, మాట్లాడింది మీరు తండ్రి, మేము కాదు. క్షమించు తండ్రి, మీ స్వరాన్ని వినిపిస్తున్నావు, సర్వమానవాళ్ళు వింటున్నారు. ఇన్నుటి వల్ల విశ్వాసము కలుగును. ఎవరైతే తాగుడనే బంధకాల్లో పడున్నారో, ఎవరైతే దొంగతనం అనే బంధకాల్లో పడున్నారో, ఎవరైతే అబద్ధాలనే బంధకాల్లో పడున్నారో, ఎవరైతే మోసం చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో, అక్రమాలు చేస్తున్నారో, మానభంగాలు చేస్తున్నారో, దుర్మార్గాలు చేస్తున్నారో, వారు సైతాను బంధకాల్లో పడున్నారు. మరి ఆత్మలను కాపాడమని వేడుకుంటున్నా. పరమ తండ్రి, నీవు తప్ప ఎవరు కాపాడలేరు, నీవు మాత్రమే అయ్యా ఆత్మలను కాపాడి ఆత్మ రక్షకుడు, సర్వమానవాళ్ళను కాపాడగలిగిన దేవుడు. ఒక్కసారి మా ప్రార్థన అంగీకరించి, కూడి వచ్చిన బిడ్డలు, మా ప్రాంతం, మా గ్రామాలు, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, సర్వలోక మానవాళ్ళను ఇప్పుడు మీరు కాపాడమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.